Today we are going to discuss about of that the biotechnology and its application part of biotechnology. We are going to discuss on today. ఈ జీవ సాంకేతిక శాస్త్రం అనేటటువంటి దాని లోపల దాని యొక్క అనువర్తనాలు ఏమున్నాయనేటటువంటిది మొదట మనము చర్చిద్దాం. ఈ జీవ సాంకేతిక శాస్త్రం దాని యొక్క అనువర్తనాలను కనుక మనం పరిశీలించినట్లయితే మొట్టమొదట జన్యు పరివర్తమైనటువంటి సూక్ష్మజీవులు, జెనెటికల్లీ మోడిఫైడ్ మైక్రో ఆర్గాన్స్ అంటాం. తర్వాత శీలింధ్రాలు, మొక్కలు, జంతువులు ఇవన్నీ కూడా ఏంటంటే జన్యు పరివర్తమైనటువంటి వాటిగా చెప్పుకుంటాం. ఈ జన్యు పరివర్తమైనటువంటి ఏవైతే సూక్ష్మజీవులు, శీలింధ్రాలు, మొక్కలు, జంతువులు ఏవైతే ఉంటాయో వాటిని మనం ఉపయోగించుకొని పారిశ్రామిక స్థాయి లోపల ఈ జీవ సంబంధమైనటువంటి పదార్థాలన్నిటిని కూడా ఉత్పత్తి చేయడానికి ఈ జీవ సాంకేతిక శాస్త్రం అనేటటువంటిది ఉపయోగపడుతూ ఉంటుంది. బయోటెక్నాలజీ అండ్ ఇట్స్ అప్లికేషన్స్. Since biotechnology, it deals with the industrial scale production, large scale industrial production of the biopharmaceuticals. అంటే జీవ సాంకేతిక శాస్త్ర సంబంధమైనటువంటి ఔషధాల యొక్క ఉత్పత్తి అండ్ బయోలాజికల్స్ యూజింగ్ జెనెటికల్లీ మోడిఫైడ్ మైక్రోబ్స్, మైక్రో ఆర్గానిజమ్స్, ఫంగై, ప్లాంట్స్ అండ్ యానిమల్స్. This is the main about that. This is about of the that biotechnology. It deals about this thing. ఈ జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాల లోపల ఇంకా చూసినట్టయితే ఈ జీవ సాంకేతిక శాస్త్రాన్ని మనం దేనికి ఉపయోగిస్తున్నామంటే జనరల్గా చికిత్సా విధానాలు, కొన్ని రకాల వ్యాధులు వచ్చినప్పుడు ఆ వ్యాధులకు కావాల్సినటువంటి చికిత్సా విధానము ఈ జీవ సాంకేతిక శాస్త్రం లోపలనే ఉంటుంది. మరి అదేవిధంగా వ్యాధిని గుర్తించేటటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, మరి వ్యవసాయం అనేటటువంటి దాని లోపల జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ అంటే జన్యు మార్పిడి మొక్కలు అనేటటువంటిది మనం సూక్ష్మంగా ఏమంటే బీటీ క్రాప్స్ అంటూ ఉంటాం. అలాంటి వాటిని మరి విధంగా ఆహార సంసాధానం అంటే ఏంటిది, ఫుడ్ ప్రాసెసింగ్ అంటే నిల్వ ఉండడానికి భవిష్యత్ తరాలకు అవసరం ఉండేటట్టుగా వాటిని ఆహార పదార్థాలని ప్రాసెస్ చేసేటటువంటి విధానము. బయో రెమిడియేషన్, అదేవిధంగా వ్యర్థ పదార్థాల యొక్క శుద్ధి ఏదైతే ఉంటుందో ఆ శక్తి యొక్క ఉత్పాదక ప్రక్రియ లోపల దీన్ని అనువర్తనం చేయడం అనేటటువంటి జరుగుతుంటుంది. the application of biotechnology, it includes about of the therapeutics, that means the treatment methods. Next, diagnostical methods in the diseases and genetically modified crops for the agriculture, process of food, bioremediation and waste treatment management and energy production. These are the applications of this biotechnology. ఈ జీవ సాంకేతిక శాస్త్రంలో కనుక చూసినట్టయితే 3 ప్రధానమైనటువంటి పరిశోధనలు అనేటటువంటి విషయాలు అనేటటువంటి జరుగుతున్నాయి. మొట్టమొదట ఒక దాని కనుక చూసినట్టయితే ఒక ఉత్తమ ఉత్ప్రేరకాన్ని, ఒక క్యాటలిస్ట్, ఉత్ప్రేరకం అంటే మనందరికీ కూడా తెలుసు, రసాయన చర్యలో అది పాల్గొంటుంది, రసాయన పదార్థాలని ఉత్తేజం చేస్తుంది. రసాయన చర్య తర్వాత, రసాయన చర్య ముందు దాని యొక్క సంఘటనలో ఎలాంటి మార్పు అనేటటువంటి ఉంటుంది. అది ఏమన్నా కూడా ఏం చేస్తుంది, చర్యా వేగాన్ని పెంపొందింపజేసేటటువంటి ఒక రకమైన పదార్థాన్ని ఉత్ప్రేరకం అంటాం. ఇక్కడ ఒక ఉత్తమమైనటువంటి ఉత్ప్రేరకాన్ని సూక్ష్మజీవి లాంటి అభివృద్ధి చెందినటువంటి జీవులు, మరి అదేవిధంగా శుద్ధి చేయబడ్డటువంటి ఎంజైమ్ యొక్క రూపం లోపల సమకూర్చడం అనేటటువంటి మొదటి పద్ధతిగా చెప్పుకుంటాం. రెండవ దాని కిందకి వచ్చినట్టయితే ఒక ఉత్ప్రేరకం పనిచేయాలనుకోండి, ఆ క్యాటలిస్ట్ అనేటటువంటి పనిచేయడానికి కొన్ని రకాల ఇంజనీరింగ్ మెథడ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఆ ఇంజనీరింగ్ మెథడ్స్ ద్వారా, పద్ధతుల ద్వారా యుక్తతమైనటువంటి అది పనిచేయడానికి అవసరమైనటువంటి యొక్క పరిస్థితులు అనేటటువంటి కల్పించడం అనేది రెండవ దానిగా చెప్పుకుంటాం. మూడవది ఒక ప్రోటీన్ కానివ్వండి, ఒక ఆర్గానిక్ సబ్స్టెన్స్, ఒక సేంద్రియ పదార్థాన్ని శుద్ధి చేయడానికి అనుప్రవాహం అనేటటువంటి ఒక పద్ధతి అనేటటువంటిది ఉంటుంది. దాన్ని ఏమంటే డౌన్ స్ట్రీమింగ్ అనేటటువంటి ఆంగ్ల పదంతో సంబోధిస్తుంటాం. ఇలాంటి డౌన్ స్ట్రీమింగ్, అనుప్రకాశవత అనేటటువంటి సాంకేతిక పద్ధతుల్ని కూడా ఇక్కడ మనము
ఉపయోగించడం అనేటటువంటి జరుగుతుంది. సో ఈ బయోటెక్నాలజీ లోపల దేర్ ఆర్ ద 3 క్రిటికల్ రీసెర్చ్ ఏరియాస్ ఆర్ ఫౌండ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ బయోటెక్నాలజీ. What are they means? The first one is the providing the best catalyst in the form of the improved organism. This improved organism is maybe usually the microbe or any other type of the pure enzyme. The second one is the critical optimal condition through the engineering for a catalyst to act. And third process is the downstreaming process. This downstreaming process technology to purify the protein or any other type of the organic compound. వ్యవసాయ రంగం లోపల జీవ సాంకేతిక శాస్త్రం యొక్క అనువర్తనాలను కనుక చూద్దాం. ఈ వ్యవసాయం లోపల అంటే జనరల్గా వ్యవసాయం లోపల జీవ సాంకేతిక శాస్త్రాన్ని దేనికి ఉపయోగిస్తే ఆహారం అనేటటువంటి ఉత్పత్తి అధికంగా జరగడానికి చేస్తూ ఉంటాం. ఇక్కడ ఈ ఆహారోత్పత్తి అనేటటువంటి పెంచాలంటే కూడా మనకు 3 రకాల పద్ధతులు అనేటటువంటివి ఉన్నాయి. ఒకటి జనరల్గా మనందరికీ తెలిసినటువంటిది వ్యవసాయ రసాయనాల మీద ఆధారపడ్డటువంటి వ్యవసాయం అనేటటువంటి రసాయన పదార్థాల మీద. అంటే ఇప్పుడు మామూలుగా మనం వాడేటటువంటి ఎరువులు ఏవైతే ఉన్నాయో డిఏపి, యూరియా ఇలాంటి ఎరువులు అనేటటువంటి. రెండవది సేంద్రియ వ్యవసాయం, ఆర్గానిక్ ఫామ్ అంటాం. ఇక్కడ ఎరువులు అనేటటువంటిది ఈ పచ్చి రొట్ట, పశువుల పేడ, మలం ఇలాంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటాం. థర్డ్ వన్ జన్యు ఇంజనీరింగ్, పంటల ఆధారంగా చేసేటట్టు వ్యవసాయం. జెనెటిక్ ఇంజనీరింగ్ అనేటువంటి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వస్తూ ఉంటాయి. మనకు కావాల్సినటువంటి యుక్తతమ జన్యువుని అక్కడ ప్రవేశపెడుతూ ఉంటాం. ఆ ప్రవేశపెట్టడం ద్వారా మనం ఆశించినటువంటి లాభాన్ని పొందేటటువంటి పద్ధతుల ద్వారా చేసేటటువంటి వ్యవసాయం అనేటటువంటి థర్డ్ కేటగిరీ చెప్పుకుంటాం. తర్వాత నెక్స్ట్ ఈ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ దిస్ అగ్రికల్చర్ దేర్ ఆర్ ద 3 ఇంపార్టెంట్ ఆప్షన్స్ ఆర్ దేర్. These 3 important options, they are mostly used for the production or the increasing the crop production, for the increasing of crop production. The first one, the first method is the using of agrochemicals, using of the agrochemicals in the field of this agriculture. That means agrochemical based agriculture, using of this DAP, usage of this that urea, potash, like that, etc. And organic. Second one is the organic culture. Today it is familiar with the organic farming. We are using the manures and we are the cow dung, cattle dung, etc. And also the green manure. These are widely used in the field of this organic agriculture. And third one, genetically engineered crop-based agriculture. Genetically engineered. That means we are using introducing certain type of one type of that gene into the plant. By that, what happens? It can increases the crop production or the fruit size or the fruit taste, whatever it may be. That is dealt with the genetically engineered crop production. 1960వ సంవత్సరం యొక్క ప్రాంతం లోపల భారతదేశమే కాకుండా ఎన్నో రకాల దేశాల లోపల వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటుందో వాటి యొక్క అభివృద్ధి లోపల ఒక గణనీయమైనటువంటి పెరుగుదల అనేటటువంటి విషయాన్ని గమనించడం అనేటటువంటి జరిగింది. అంటే 1960 కంటే పూర్వంలో 1 ఎకరా విస్తీర్ణం లోపల 1 బస్తా లేదా 2 బస్తాల ధాన్యాన్ని రైతులు పొందేటటువంటి వాళ్ళు ఫలసాయంగా. అయితే తర్వాత వచ్చినటువంటి ఫలితాల వల్ల 1 బస్తా లోపల 10 బస్తాలు, 1 ఎకరం లోపల 10 బస్తాలు, 20 బస్తాల వరకు కూడా ధాన్యాన్ని మనకు ఉత్పత్తి అనేటటువంటి పొందడం అనేటటువంటి జరుగుతుంది. అయితే ఇటువంటి విషయాన్ని యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ USAID అనేటటువంటి వాళ్ళు అప్పటి డైరెక్టర్ అయినటువంటి విలియం గౌడ్ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని హరిత విప్లవము, గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి పేరుతో తెలుసుకున్నారు. అయితే ఈ హరిత విప్లవం అనేటటువంటి దానికి నాంది పలికినటువంటి వ్యక్తి ఎవరంటే నార్మన్ బోర్లాగ్ అనేటటువంటి శాస్త్రవేత్తని చెప్పుకుంటాం. ఇవన్నీ మనకు ప్రపంచవ్యాప్తంగా ఏమంటామంటే హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. అయితే ఇక్కడ భారతదేశంకి వచ్చేసరికి MS స్వామినాథన్ అనేటటువంటి శాస్త్రవేత్త మరి అతని యొక్క బృందం అనేటటువంటిది హరిత విప్లవం అనేటటువంటిది సఫలం కావడానికి వాళ్ళు కారకులుగా కావడం జరిగింది. MS విశ్వనాథాన్ని భారతీయ హరిత విప్లవ పితామహుడు అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. అది ఇక్కడ మనకు జనరల్గా ప్రశ్న అడిగేటటువంటి MS విశ్వనాథన్ గురించి మనకు IPలో అడగరండి. ఎక్కువ అడిగేటటువంటిది మనకు ఏమున్నా కూడా ఈ యొక్క నార్మన్ బోర్లాగ్ హరిత విప్లవ పితామహుడు,
ఈ హరిత విప్లవం అనేటటువంటి దాన్ని పేర్కొన్న వ్యక్తి విలియం గౌడ్ అనేటటువంటి శాస్త్రవేత్త. ఈ 2 ప్రశ్నలే కొద్దిగా మనకు ఇంపార్టెంట్గా ఉంటుంది. స్వామినాథన్ పేరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయము, దాని విషయాన్ని పక్క పెట్టండి. అండ్ బయోటెక్నాలజీ అప్లికేషన్స్లో కనుక చూసినట్టయితే అరౌండ్ 1960s వాట్ హ్యాపెన్స్, ద సెవరల్ కంట్రీస్ ఇంక్లూడింగ్ దిస్ ఇండియా, they experienced the sustainable and a dramatic increase in the agricultural production, which was termed as a green revolution by that William Gode in 1968. This William Gode is the director of that United States Agency for the International Development, USAID. The Norman Borlaug is a scientist. He is that creator of that initiating effects that lead to the green revolution. He is regarded as that Norman Borlaug is regarded as the father of green revolution. Whereas in case of India, Dr. M.S. Swaminathan and his team were instrumental for the success of this green revolution in our country. నార్మన్ బోర్లాగ్ తర్వాత ఎంఎస్ స్వామినాథన్ యొక్క చిత్రపటాలను ఇక్కడ మనము స్క్రీన్ మీద చూడొచ్చు. నార్మన్ బోర్లాగ్ మనకు ఎడం పక్కకు, కుడి పక్కకు ఎంఎస్ స్వామినాథన్, వాళ్ళ పేర్లతోటి మనం రాసిపెట్టున్నది. విద్యార్థుల ఆ విషయాన్ని గమనించవచ్చు. ఈ జీవ సాంకేతిక శాస్త్ర పద్ధతులు, వాటిలో ముఖ్యంగా గారు చూసినట్టయితే జన్యు ఇంజనీరింగ్ లాంటి కొత్త శాస్త్రీయ విధానాలు అనేటటువంటి ఏవైతే ఉన్నాయో, జెనెటిక్ ఇంజనీరింగ్ లాంటిది, రికాంబినెంట్ డిఎన్ఏ టెక్నాలజీ అంట, ఇవన్నిటివి ఏం చేస్తాయంటే వాటితోటి ఉపయోగించుకొని ఆహారం యొక్క ఉత్పత్తి అనేటటువంటి పెంచుతున్నాం. ఈ రసాయన ఎరువుల యొక్క వాడకాన్ని కూడా సేమ్ టైం ఏం చేస్తుంటే తగ్గించడం అనేటటువంటి చేస్తున్నాం. ఈ తగ్గించడం వల్ల ఒక రకమైనటువంటి జన్యు విప్లవం, అంటే ఇక్కడ జన్యువులను ఉపయోగించడం ద్వారా మనం ఆహార ఉత్పత్తి అనేటటువంటిది పెంచుకుంటూ ఉన్నాం. దానివల్ల జన్యు విప్లవం, జీన్ రెవల్యూషన్ అనేటటువంటిది రావడం అనేటటువంటి జరుగుతుంది. ఈ జన్యు ఇంజనీరింగ్ పద్ధతి ద్వారా ప్రకృతి లోపల మనకు సాధ్యం ఏదైతే కాదో ఆ సాధ్యమైనటువంటి కాని వాటిని, అసాధ్యమైనటువంటి వాటిని కూడా సుసాధ్యం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఒక సహజమైనటువంటి జాతికి సంబంధించిన అవధి కూడా లేదు. ఏ జాతి పడితే ఆ జాతిని కూడా తీసుకుంటూ ఉన్నాం. ఒక జాతి జన్యువులను తీసుకొచ్చి ఇంకో జాతి యొక్క జన్యు మొక్క లోపలకి కూడా ఏం చేస్తుంటే క్రమ పద్ధతి లోపల ఒక సిస్టమేటిక్గా వాటిని ట్రాన్స్ఫర్ చేయడం, బదిలీ చేయడం అనేటటువంటిది కూడా ఇక్కడ సాధ్యమవుతూ ఉంది. ఈ జన్యు విప్లవం ఏదైతే ఉందో, జెనెటిక్ రెవల్యూషన్ అనేటటువంటి జీన్ రెవల్యూషన్, పరిసరాలకు అనుగుణమైనటువంటి అధిక వ్యవసాయ ఉత్పత్తికి సాధ్యమైనటువంటి విధంగా కొత్త మొక్కల్ని అందించడం అనేటటువంటి చేస్తున్నాం. అయితే విత్ ద అడ్వాంట్ ఆఫ్ దిస్ బయోటెక్నాలజీ, ఎస్పెషల్లీ దట్ జెనెటిక్ ఇంజనీరింగ్, a new ray of the hope to increase the food production and reduce the usage of chemical fertilizers and also the pesticides and invasive, which might be lead to the other type of that revolution, which may be termed as the gene revolution. With the help of this genetic engineering, it is possible to the break through the natural species barriers, systematically transfer from one species to the another species, which is not possible in our nature. And here the gene revolution is likely to provide the new plants that would lead to the more environmentally sound and agricultural production. అయితే ఈ జన్యు మార్పిడి చెందినటువంటి మొక్కలు, బ్యాక్టీరియాలు ఏవైతే ఉన్నాయో, ఈ శీలీంధ్రాలు ఏవైతే ఉన్నాయో, ఈ జన్యువులను జన్యుపరంగా రూపాంతరం చెందినటువంటి జీవులు లేదా జెనెటికల్లీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. దీనే షార్ట్ ఫామ్గా జిఎం. జి అంటే జెనెటికల్లీ, ఎం అంటే మోడిఫైడ్ మొక్కలుగా చాలా రకాలుగా ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. దట్ ప్లాంట్, బ్యాక్టీరియా, ఫంగై అండ్ యానిమల్స్ whose genes have been altered by the manipulation, they are called as genetically modified organisms, GMO. GM plants, they are useful in many ways. అధిక దిగుబడి, వ్యాధి నిరోధకత కలిగినటువంటి రకాలను ఉత్పత్తి చేయడమే కాకుండా ఈ జన్యు మార్పిడి అనేటటువంటిది ఇంకా వేరే రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. జెనెటికల్ మోడిఫికేషన్ అనేటటువంటి వేరే రకంగా ఉంటుంది. ఏంటిది వాటి గురించి డిస్కస్ చేద్దాం. పంట మొక్కలు ఏవైతే ఉంటున్నాయో వాటి యొక్క నిర్జీవ ప్రతిబలాలను తట్టుకునే విధంగా అది చేస్తూ ఉంటుంది. ఏంటివి నిర్జీవ ప్రతిఫలాలు? చలి కానివ్వండి, అనావృష్టి, డ్రాట్ కండిషన్, అధిక లవణాలు అనేటటువంటి ఉండడం,
ఉష్ణం అనేటటువంటిది, ఇవన్నీ కూడా నిర్జీవ ప్రతిబలాలుగా చెప్పుకుంటాం. సెకండ్ పాయింట్ కనుక చూసినట్టయితే రసాయన చీడ నాశనాల మీద తక్కువ ఆధారపడేటటువంటి విధంగా, అంటే చీడ నిరోధక పంటలు ఎస్పెషల్లీ బీటీ పత్తి అనేటటువంటి తయారు చేయడం అనేటటువంటి జరిగింది. ఇంకా తర్వాత మూడో దాని కనుక చేసినట్టయితే పంట కోత తర్వాత వచ్చేటటువంటి నష్టాలను తగ్గించడం లోపల కూడా ఇది ఉపయోగపడడం అనేటటువంటి జరుగుతుంది. సో జెనెటికల్లీ మోడిఫైడ్ ప్లాంట్స్, దే ఆర్ యూస్ఫుల్ ఇన్ మెనీ వేస్. GM plants, in addition to the production of that high yielding and also that disease resistant varieties, genetically modification has the first made crops more tolerant to the abiotic stresses. What are the abiotic stresses? The cold, drought, air, salt and heat are known as the abiotic stresses. And reduced reliance on the chemical pesticides. And pesticides pest resistant, we are introducing pest resistant crops. For example, the BT cotton is there, and also it is helpful for the reduction of post harvesting losses. ఈ మొక్కలు అనేటటువంటి ఖనిజ లవణాలని ఎక్కువగా ఉపయోగించుకునేటటువంటి సామర్థ్యాన్ని కూడా పెంచుతూ ఉంటుంది. మరి అదేవిధంగా ఇది సారవంతమైనటువంటి నేల తొందరగా ఎగ్జాస్ట్ అనేటటువంటిది కాకుండా, వ్యయం ఖర్చు కాకుండా, నేల అనేటటువంటి పనికి రాకుండా కూడా మనకు పోకుండా కూడా చూడడం అనేటటువంటి జరుగుతుంటుంది. తర్వాత ఆహారం లోపల పోషక విలువలు అనేటటువంటి అధికంగా ఉండేటట్టు చేస్తుంటాయి. ఉదాహరణకు వరి లోపల విటమిన్ బి విటమిన్ అనేటటువంటిది అధికంగా ఉంటుంది. ఏ విటమిన్ అనేటటువంటిది వరి లోపల ఉండదు. మరి అలాంటి సందర్భాల్లో ఏం చేస్తారు, ఏ విటమిన్ ఉండేటటువంటి జన్యుని తీసుకొచ్చి వరి లోపల ప్రవేశపెడతారు. అంటే ఏ విటమిన్ అధికంగా ఉండేటటువంటి వరి అనేటటువంటి ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం. ఇంక్రీజ్డ్ ఎఫిషియన్సీ ఆఫ్ మినరల్ యూసేజ్ బై ద ప్లాంట్స్. This can prevent the early exhaustion of the fertility of soil. And fifth one is the enhanced nutritional value of food. Example is the vitamin A. That means vitamin A enriched rice. మరి పరిశ్రమలకు ప్రత్యామ్నాయమైనటువంటి వనరులకు ఏం చేసే పిండి పదార్థాలు, ఇంధనాలు, ఔషధమాల రూపంలో తయారు చేసేటటువంటి విధంగా ఈ జన్యు పరివర్తన మొక్కల్ని సృష్టించడానికి జెన్యు ఇంజనీరింగ్ పద్ధతి అనేటటువంటి వాడబడుతూ ఉంటుంది. అండ్ హియర్ వాట్ హ్యాపెన్స్, ఇన్ అడిషన్ టు దీస్ ఆల్ దీస్ యూజెస్, ద జెనెటిక్ ఇంజనీరింగ్ హ్యాస్ బీన్ యూజ్డ్ టు క్రియేట్ ద టైలర్ మేడ్ ప్లాంట్స్ టు సప్లై ద ఆల్టర్నేటివ్ రిసోర్సెస్ అండ్ ఆల్టర్నేటివ్ రిసోర్స్ టు ద ఇండస్ట్రీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ స్టార్చెస్, ఫ్యూయల్స్ అండ్ ఫార్మస్యూటికల్స్. ఇక తర్వాత వచ్చినట్టయితే చీడల యొక్క నిరోధకత కలిగినటువంటి మొక్కలు, పెస్ట్ రెసిస్టెంట్ మొక్కలు. ఇవేం చేసింది, మనం వీటి మీద చీడనాశకాలు పెస్టిసైడ్స్ అనేటటువంటివి వాటి మీద తక్కువ మోతాదులో మోతాదు అనేటటువంటి చేసి తగ్గించడం అనేటటువంటి చేయడం వల్ల వ్యవసాయ రంగం లోపల ఈ మొక్కలు తయారు చేయడం అనేటటువంటి కూడా జీవశాస్త్ర పద్ధతులుగా చెప్పుకుంటాం. అంటే దీనికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే బీటీ అనేటటువంటి టాక్సిన్స్. బీటీ అంటే బయోటెక్నాలజీ కాదు, చాలా మంది పొరపాడుతుంటారు విద్యార్థులు. బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్ అనేటటువంటిది ఒక బ్యాక్టీరియా. బ్యాసిల్లస్ అంటే బీటీ అంటే ధూరింజెన్సిస్, దాని పేరు మీదుగా దీన్ని ఏంటంటే బీటీ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. ఈ బ్యాక్టీరియా నుంచి ఆ యొక్క బీటీ టాక్సిన్ అనేటటువంటి దాన్ని తయారు చేయడం జరుగుతుంది, ఒక విష పదార్థాన్ని తయారు చేస్తుంటాం. ఈ బీటీ టాక్సిన్ అనేటటువంటి బ్యాక్టీరియా లోపల, బ్యాసిల్లస్ ధూరింజెన్సిస్ అనేటటువంటి బ్యాక్టీరియా లోపల ఒక రకమైన జన్యు అనేటటువంటి దాన్ని ఉత్పత్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఇక శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఆ జన్యున్ అనేటటువంటి దాన్ని ఆ బ్యాక్టీరియా నుంచి సేకరించి దాన్ని ఏం చేశారు, క్లోనింగ్ చేశారు. క్లోనింగ్ అంటే మేకింగ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ కాపీస్ ఎక్కువ సంఖ్యలో చేసి దాన్ని ఏం చేసి ఒక పెస్టిసైడ్, కీటకనాశిని యొక్క సంబంధం అనేటటువంటి పని లేకుండా కీటకాల నిరోధకత కలిగించేటప్పుడు ఆ మొక్క లోపలనే ఈ జన్యుని వ్యక్తీకరించారు. ఆ మొక్క లోపలనే జన్యుని ఇంట్రడ్యూస్ చేయడం అనేటటువంటి జరిగింది. దానివల్ల ఏమైపోతుంది, బయోపెస్టిసైడ్ చీటల నాశకం అనేటటువంటిది ఏర్పడుతుంది. దానివల్ల బీటీ కాటను, బీటీ జొన్న, వరి, టొమాటో, బంగాళాదుంప, సోయా చిక్కుడు ఇటువంటివన్నీ కూడా మనకు తయారు చేయడం అనేటటువంటి జరిగింది. సమ్ ఆఫ్ ద అప్లికేషన్స్ ఆఫ్ దిస్ బయోటెక్నాలజీ ఇన్ ద అగ్రికల్చర్ are the production of pest resistant plants and also which could that increase the amount of pesticide which can decrease the amount of pesticide usage. So BT toxins they are produced from the one bacteria which is known as the Bacillus thuringiensis. B stands for the Bacillus, T stands for the thuringiensis. This is short formly
we may call as that BT, abbreviated as BT. BT toxin gene has been cloned from the bacteria and it has been expressed in the plants to provide the resistance to the insecticides without the need of this insecticide. Then in effect create the biopesticide. Example for this one, BT cotton, BT brinjal, and BT rice, BT potato, and BT soybean. These are all the best example for this. BT cotton. We are going to discuss about of the BT cotton. BT cotton ఇదనేటటువంటిది కొన్ని రకాలైనటువంటి బ్యాసిల్లస్ డ్యూరింజెన్సిస్, లెపిడాప్టిన్స్, తర్వాత టొబాకో బడ్ వామ్, తర్వాత కోలియోప్టెరాన్స్, డిప్టెరాన్స్ అంటే ఈగలు దోమలు అనేటటువంటి దాని కిందకి వస్తే కీటకాల లోపల, ఇలాంటి వాటి యొక్క కీటకాలను నశించడానికి ఒక ప్రోటీన్ ఉత్పత్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బ్యాసిల్లస్ డ్యూరింజెన్సిస్ అనేటటువంటిది ఏదో ఒక విశిష్ట ప్రోటీన్ యొక్క విశిష్ట పెరుగుదల లోపల ఈ ప్రోటీన్ స్ఫటికాలను తయారు చేయడం జరుగుతుంది. ఈ స్ఫటికాలు విషపూరికమైనటువంటి కీటకనాశన ప్రోటీన్లు అనేటటువంటి కలిగి ఉంటాయి. మనకు బీటీ కాటన్ సంబంధించినటువంటి ఒక ఫిగర్ కూడా బ్యాసిల్లస్ డ్యూరింజెన్సిస్ యొక్క ఫిగర్ కూడా టెక్స్ట్ లో లేదు, ఇక్కడ మనం చూడవచ్చు. ఈ బీటీ కాటన్ అనేటటువంటి సమ్ ఆఫ్ ద స్ట్రెయిన్స్ ఆఫ్ బ్యాసిల్లస్ డ్యూరింజెన్సిస్ దే ప్రొడ్యూసెస్ ద ప్రోటీన్స్ దట్ కిల్ సర్టెన్ టైప్ ఆఫ్ దట్ ఇన్సెక్ట్స్. What are that such type of insects? Leptoterans and tobacco, budworm or that armyworm, Chilopterans, beetles and diphterans, flies and mosquitoes. These Bacillus thuringiensis form a protein crystals during the particular phase of that growth. These crystals they contain the toxic insecticidal protein. So this is about of the structure of this Bacillus thuringiensis. You can see that DNA, endosperm, cell membrane, cell wall and BT toxin crystal అక్కడ చూడండి ఒక డైమండ్ షేప్ లోపల మనకు కనిపిస్తూ ఉంటుంది. రైబోజోమ్స్ ఆల్సో యూ కెన్ సీ దట్ వన్. తర్వాత ఈ బ్యాసిల్లస్, ఈ విష పదార్థం బ్యాసిల్లస్ ని ఎందుకు చంపదు? క్వశ్చన్ అరైజెస్ టు యూ. వై డస్ దిస్ టాక్సిన్ నాట్ కిల్స్ ద బ్యాసిల్లస్? ఈ బీటీ టాక్సిన్ ప్రోటీన్స్ అనేటటువంటివి ఇన్యాక్టివేటెడ్ ప్రోటాక్సిన్స్ గా ఉంటాయి, నిష్క్రియావంతమైనటువంటి ప్రోటాక్సిన్స్ గా ఉండి ఎప్పుడైతే కీటకం అనేటటువంటిది ఈ నిష్క్రియావంతమైనటువంటి టాక్సిన్ ని భుజిస్తుందో అది దాని యొక్క అన్నవాహిక లోపలికి గట్ లోపలికి వెళ్ళేసి అక్కడ క్షారగుణం కలిగినటువంటి పిఎస్ తో కలిగిన స్ఫటికాలతోటి కరిగించి ఒక క్రియాశీలతను సంకరించడం అనేటటువంటి జరుగుతుంది. ఈ అన్నవాయు యొక్క గడ్ లోపలికి వచ్చి మధ్య భాగంలో ఉపరిస్థిత కణాలకు అతుక్కొని కణాలు అనేటటువంటి వాచిపోతాయి, రంధ్రాలు అనేటటువంటి ఏర్పాటు చేసి చివరకు విచ్ఛిన్నమై ఆ కణం అనేటటువంటిది చనిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ఈ బీటీ బ్యాసిల్లస్ థూరింజియన్సిస్ అనేటటువంటి బ్యాక్టీరియాలో ఉండేటటువంటి ఒక విశిష్టమైనటువంటి టాక్సిన్ ని బీటీ టాక్సిన్ అనేటటువంటి పేరుతోటి పిలుచుకుంటాం. ఈ బీటీ టాక్సిన్ సంబంధించినటువంటి జన్యు ఏదైతే ఉందో దాన్ని ఐసోలేట్ సపరేట్ చేసేసిన తర్వాత వేరుపరిచిన తర్వాత దాన్ని ఏం చేస్తున్నాం అంటే పత్తి మొక్క లోపలికి అదే విధంగా ప్రత్యేక కాకుండా ఇతరమైనటువంటి ఇక బీటీ బ్రింజాలని, బీటీ కాటన్, బీటీ రైస్ ఇట్లా మనం చాలా చెప్పుకుంటూ ఉంటాం. ఏదైతే మనం కావాలనుకుంటే ఆ మొక్క లోపలికి దీన్ని చొప్పించడం, ఇన్సర్ట్ చేయడం అనేటటువంటి చేస్తుంటాం. అది బీటీ టాక్సిన్స్ ఏం చేస్తుంటాయంటే వివిధ రకాలైనటువంటి కీటకాల యొక్క సమూహాలకు ఏంటిది ఒక విశిష్టత, ఒక స్పెసిఫికేషన్ అనేటటువంటి కలిగి ఉండడంతో జన్యువుల యొక్క ఎంపిక పంట మొక్క ఎదుర్కోబోయేటటువంటి చీడ మీద అది ఆధారపడడం అనేటటువంటి జరుగుతుంది. ఈ టాక్సిన్ CRY అంటే క్రై అనేటటువంటి జన్యుతోటి సంకేతించబడి ఇలాంటివి ఎన్నో కూడా మనకు ఉండడం అనేటటువంటిది ఉంటాయి. ఈ CRY అనేటటువంటిది AC, CRY2AB అనేటటువంటి రెండు రకాల జన్యువులు అనేటటువంటివి ఏం చేస్తాయంటే ప్రోటీన్లతోటి సంకేతించబడుతూ ఉంటాయి. వాటి ప్రోటీన్లతోటి వాటికి సింబల్ ఏం సింబల్ CRYAC CRY2AB అనేటటువంటి సింబల్స్ అనేటటువంటివి ఉండి ఇవేం చేసే బాల్వామ్స్ అంటే పత్తి యొక్క కాయను తొలిచేటటువంటి పురుగు ఏదైతే ఉంటుందో దాన్ని నియంత్రించడానికి CRY1AB కామ్ బోరర్ అనేటటువంటి దాన్ని నియంత్రించడం అనేటటువంటి జరుగుతుంది. ది ఆర్ ద స్పెసిఫిక్ బీటీ టాక్సిన్స్ genes were isolated from that Bacillus thuringiensis and they are incorporated or injected into the several type of that several crop plants such as that cotton, brinjal, that rice, etc. and etc. Actually, this toxin it is coded by a gene
that is named as CRY, cry. There are the number of toxins, for example, a number of them toxins are there. For example, the proteins encoded with the genes CRY 1AB, AC, CRY 2AB, and they control the cotton ball worms, while that CRI 1AB that control the COM border